ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఇంకా మంచి జెన్యూన్ కంటెంట్తో, క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. రెడ్ సోంజా ఈ మూవీ ప్రైమ్ వీడియో అండ్ లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ యావరేజ్ అనిపించింది. మూవీలో ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కానీ ఒక యాక్షన్ సీన్లో హీరోయిన్ బికినీ లాంటి ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకుంటుంది అనమాట. అదొక్కటే లైట్గా ఇబ్బంది పెడుతుంది. మూవీ ఎలా ఉందో అన్నీ చెప్పేస్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన హీరోయిన్ సోంజా, టైటిల్లో సోంజా ఉంటుంది కానీ హీరోయిన్ని సోనియా అని పిలుస్తారు. అంటే సోంజా పక్కన ఇంకొక వల్గర్ వర్డ్ తగిలించామనుకో అదేటో మ్యాటర్ మారిపోద్దని. ఒక ఊర్లో పద్ధతిగా ఉంటుంది, బతుకుతుంది. ఒక విలన్ వచ్చి నేను నీ రాజుని, నా మాట వినాల్సిందే అని బిల్డప్ ఇచ్చి ఆమె ఫ్యామిలీ లేపేస్తాడు. దీంతో మన అమ్మాయికి చిర్రెత్తుకు వస్తుంది. నువ్వు కత్తి పడితే విలన్, నేను కత్తి పడితే హీరోయిన్ అంటూ జిమ్కి వెళ్ళి బాడీ పెంచి ఎర్రటి జుట్టుతో విలన్ గ్యాంగ్ని చీల్చి చెండాడడానికి బయలుదేరుతుంది. కానీ వాళ్ళ దగ్గరే గ్లాడియేటర్లా బానిసే వాళ్ళని ఎలా అంతమొందిస్తుంది అనేది స్టోరీ. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఆమె కత్తి పట్టింది కానీ నా బుర్ర అయితే బద్దలైపోయింది భయ్య. అస్సలు నచ్చలే. లో బడ్జెట్తో తీశారు, తెలిసిపోతుంది. మంచి ఎఫర్ట్స్ కనిపించే. వాళ్ళ బడ్జెట్ తగ్గట్లు టెక్నికల్ క్వాలిటీస్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ప్రొడక్షన్ వర్క్, ఒక 2 యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఓకే. కానీ మరి స్టోరీ ఏదబ్బా, హెడ్ఏక్ ఫిలిం భయ్యా. చిన్న సినిమాని సపోర్ట్ చేద్దాం అనుకో, స్టోరీకి, ఆ బోరింగ్ స్క్రీన్ ప్లేకి, ఆ డైలాగ్స్కి దండం. మన హీరోయిన్ ఏమో మటిల్డా లూట్ జంట కత్తి పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే ఏదో బాహుబలి రేంజ్ యుద్ధం ఉంటుందని ఆశిస్తాం. చాలా సింపుల్గా ఒక 2-3 సార్లు కత్తులు అటు ఇటు తిప్పితే యాక్షన్ సీన్ అయిపోయింది. ట్రైలర్లో మాత్రం గ్లాడియేటర్ రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. కానీ గ్లాడియేటర్లో ఉన్నట్లు ఒక యాక్షన్ సీన్ అయినా బాగుందా? ఆ జంతువు ఏంటి? ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఏంటి? అక్కడ ఏమీ ఉండదు. బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ అనుకుంటే ఆదిపురుష్ గ్రాఫిక్స్ అబ్బా నిజంగా. సినిమా బడ్జెట్ మొత్తం హీరోయిన్ ఎర్రటి హెయిర్ డై కే ఖర్చు పెట్టారు. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ చూస్తే మన పాతకాలపు వీడియో గేమ్స్లో గడ్డిని చూసినట్టు ఉంటుంది. హీరోయిన్ కాన్ఫిడెన్స్ అయితే బాగుంది. సినిమా ఎలా ఉన్నా సరే హీరోయిన్ మాత్రం చాలా సీరియస్గా యాక్ట్ చేసింది. పాపం ఆమె కష్టం చూస్తే ముచ్చటేసింది నాకైతే. విలన్ గడ్ కామెడీ, వాడు అరిచే అరుపులు, వాడి లుక్స్, వాడు చూసే కంటే భయం కంటే రేయ్ కొంచెం గొంతు పోద్ది జాగ్రత్తరా అని జాలేసింది. సోంజా దెబ్బలు తగిలినా రక్తం రాదు, అలంకరణ చెదిరిపోదు. బహుశా ఆమె వాడేది వాటర్ ప్రూఫ్ మేకప్. ఈ సినిమా నాకు ఓవరాల్గా కత్తి పట్టిన కనక మహాలక్ష్మి టైప్లో ఉంటుంది. మీరు బాగా ఖాళీగా ఉండి ఏదో ఒకటి చూడాలి కదా అని మొండిగా డిసైడ్ అయితే తప్ప ఈ మూవీని చూసే సాహసం అయితే చేయకపోవడమే బెటర్. ఓల్డ్ వెర్షన్ ఉంటుంది, ఆర్నాల్డ్ తాతది. అది ఆర్నాల్డ్ అండ్ బ్రిగెట్టే నీల్సన్ యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. ఆ ఓల్డ్ మూవీ చాలా బాగుంటుందంట. నేనైతే చూడలేదు కానీ అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనం. ఒక యోధురాలు పురుషులను తీసిపోకుండా యుద్ధం చేయడం అప్పట్లో చాలా మంచి పెద్ద కాన్సెప్ట్. సో అది చాలామంది బాగుందన్నారు. సో దాన్ని మరి ఇప్పుడు తీశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.